అమ్మ మాట వినాలి. అమ్మ మాట వింటే బాగుంటుంది. బట్ అందరు అమ్మల మాటలు వినేసాం అనుకోండి సంకనాకపోతాం. ఎస్పెషల్లీ యూట్యూబ్లో మమ్మీ టాక్స్ మాటలు విన్నాం అనుకోండి అలా అయిపోతాం. ఎందుకురా ఏం చెప్పిపోతున్నావు, ఏం చెప్తున్నావు, అసలు నీకైనా క్లారిటీ ఉందంటే క్లారిటీగా చెప్తా. సో బేసిక్గా యూట్యూబ్లో మమ్మీ రిటర్న్స్ లాగా మమ్మీ టాక్స్ అని ఒకరు ఉన్నారు, ఒక 3 లక్షల సబ్స్క్రైబర్లతో. మామూలు స్కామ్లు కాదు. ఆ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం కోసం పవన్ రా టాక్స్ వచ్చేసాడు. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. పోనీ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. సో మీకు థంబ్నెయిల్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంటుంది మమ్మీ టాక్స్. సో ఈ మమ్మీ టాక్స్ గురించి మాట్లాడాలంటే యూట్యూబ్ గురించి మాట్లాడాలి కాసేపు. యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే ఈ మధ్య స్కామ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఎన్ని ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లైనా, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్లైనా, లేకపోతే ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ యాప్లు, ఇల్లీగల్ ఈ ఫేక్ ప్రమోషన్లు, ఫేక్ క్లినిక్లు, ఫేక్ డాక్టర్లు, ఫేక్ డాక్టరేట్లు, చేదారం అంతా ఇప్పుడు వచ్చి లేటెస్ట్గా ఈ ఆన్లైన్ బెగ్గింగ్లు, ఎమోషనల్ బెగ్గింగ్లు, యూట్యూబ్లో డ్రామాలు, ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకొక స్కామ్. అది కూడా మళ్ళీ యూట్యూబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ ఫ్రమ్ మమ్మీస్. యూట్యూబ్లోనే మమ్మీస్. మన ఇంట్లో మమ్మీస్ చెప్పిన మాటలు మనం వినం, బయట మమ్మీస్ చెప్పే మాటలు వింటాం, సంకనాగిపోతాం, తర్వాత మనం పిసుక్కుంటాం. సో మీరు అలా పిసుక్కోకూడదని చెప్పి వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రాప్లో పడకండి. అది కూడా యూట్యూబ్లో చెప్పే వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రాప్లు అస్సలు పడకండి. అది కూడా యూట్యూబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు, అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కేటగిరీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి తెలుసుకోండి. ఇప్పుడు మమ్మీ టాక్స్ లాంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తే నమ్మడం మీదే తప్పు. మీరు నన్ను బూతులు తిట్టినా పర్లే, మీదే తప్పు. ఆవిడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తే మీరు ఎలా నమ్మేస్తారు చెప్పండి? మన లలిత అంకులు ఏం చెప్పారు, డబ్బులు ఫ్రీగా రావని చెప్పారా? అలాంటప్పుడు మీకు డబ్బులు ఎందుకు వస్తాయి ఫ్రీగాను? పని చేస్తే కదా డబ్బులు వస్తాయి. పని చేయకుండా డబ్బులు ఎందుకు వస్తాయి? 2-3 జాయిన్ చేస్తే తప్పు కదా. ఓకే, సో మిమ్మల్ని బ్లేమ్ చేయాలన్న నా మెయిన్ ఉద్దేశం కాదు, కానీ ముందు వివరంగా చెప్తా, జనరల్ ఆడియన్స్ కొంచెం అర్థమయ్యేటట్టు కాంటెక్స్ట్ క్లియర్ చేస్తా. సో మమ్మీ టాక్స్ అని ఉన్నారు మా పెద్దావిడ, చాలా పెద్దావిడ. ఇంకో 3 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమెకి ఇంత జరుగుతున్నా కూడా యాక్టివ్గా వీడియోలు చేస్తున్నారు కానీ కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేస్తారు. అక్కడ మీకు అర్థమైపోవాలి ఎవరు అథెంటిసిటీ ఎంత ఉందో, మీకు అక్కడే అర్థమైపోవాలి. ఇది ఆన్లో లేకపోతే మళ్ళీ అదో బిస్కెట్. ఓకే, సో ఈవిడ కర్డ్ పికిల్ ఆంటీ గురించి మీకు తెలుసు కదా, భారీ స్కాములు చేశారు బెట్టింగ్ యాప్స్ మీద. సో ఆమె మీద ఈమె రియాక్ట్ అవుతూ వీడియోలు కూడా చేశారు. ఆ కర్డ్ పికిల్ ఆంటీ గారేమో మమ్మీ టాక్స్ మీద స్ట్రైక్లు వేయడం జరిగింది. ఈవిడ ఛానల్ కూడా పోయింది. అప్పుడు ఇంకో ఛానల్ పెట్టడం, అబ్బో చాలా పనిచేసి జరిగింది. అప్పుడు ఏమనుకున్నారంటే అమ్మ మంచిది, అమ్మ చాలా మంచిది, అమ్మ కర్డ్ పికిల్ ఆంటీ గురించి ఇలా తప్పులు చెప్పింది, ఎక్స్పోజ్ చేస్తుందంటే అమ్మ చాలా మంచిది, మన అమ్మకంటా మంచిది, ఈ అమ్మ ఏం చెప్తే చేసేద్దని చెప్పి ఫిక్స్ అయిపోయారు. నౌ బాధితులు ఆర్ కమింగ్. ఏంటి అమ్మ ఏం చేశారు అంటే, నీట్గా పద్ధతిగా సున్నితంగా చాలా సౌమ్యంగా, ఇంకా అమ్మ మన ఇంట్లో అమ్మకంట ఈ అమ్మగారు చెప్పిందే చాలా వాల్యుబుల్ పాయింట్స్. ఇవి చెప్తే మనం అలా కళ్ళు మూసుకొని చేసేసుకుంటే చాలు, మనదంతా సెట్ అయిపోతుంది అన్నట్టు చెప్పేవారు. చెప్పి పెయిడ్ ప్రమోషన్లు అన్నమాట. అనవసరమైనవి కూడా కాదు, చిన్న చితక ఏమి భేదాలు లేకుండా అన్నీ ప్రమోట్ చేశారు. ఆ పెయిడ్ ప్రమోషన్ల దగ్గర కూడా నా పాయింట్ కాదు. ఆమె కొన్ని చీరలు ప్రమోట్ చేశారన్నారు, కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ ప్రమోట్ చేశారన్నారు, ఎప్పుడు గోల్డ్ కొనాలి, ఎక్కడ గోల్డ్ కొనాలి, ఎక్కడ చీర కొనాలి, ఎక్కడ జాకెట్ కొనాలి, ఎక్కడ లంగా కొనాలి, ఇవన్నీ చెప్పారు. అది కూడా ఓకే, జనాల విజ్ఞతకి వదిలేసనమాట. ఆవిడ చెప్తే మీరు కొన్నారు అంటే అక్కడ మీకు అర్థం అవ్వాలి. మనకంటూ ఒకటి ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఆవిడ చెప్పారు అంటే ఆవిడకి ఏమీ ఉండకుండా చెప్పరు కదా. మీరు అక్కడికి వెళ్ళి కొంటానంటే మమ్మీ గారికి వస్తుందనే కదా. సో ఇది కాదు ఇది చిన్న చితక స్కామ్లు ఇవన్నీ. ఇందులో మనము కొంచెం అప్లై చేయాలి. బట్ ఇక్కడ మేజర్గా ఇప్పుడు పాయింట్, ఇప్పుడు అందరూ వ్యూ పాయింట్స్ ఎందుకు పెడుతున్నారంటే ఒక ప్రధాన పాయింట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అథెంటిసిటీ ఎలాగా, ఏ పర్సన్ బట్టి ఉంటుంది. అది ఒక అఫీషియల్ పోర్టల్స్ నుంచి ఉంటే, లైక్ నౌకరీ కానీ ఇలాంటి విజ్డమ్ సైట్స్ కానీ ఉంటాయి, అందులో నుంచి మీరు నమ్మాలి తప్ప ఇలాంటి వాళ్ళు యూట్యూబ్లో, అది కూడా ఎడ్యుకేషనల్ కేటగిరీ కాదు, ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఒక అమ్మగారు వచ్చి చెప్తే మీరు ఎలా నమ్ముతారు? అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి? ఆ వర్క్ చైన్ బిజినెస్. ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది, మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా నడుస్తుంది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సంకన ఆగిపోయాను. ఈ బీజ్ అని ఒకటి ఉండేది వైజాగ్ ప్రజలు ఎవరైనా ఆ టైం లైన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చైన్ మార్కెటింగ్. ఒక 8,000 కట్టించారు,
నువ్వు ఇటుపక్క ముగ్గురిని జాయిన్ చేయి, అటుపక్క ముగ్గురిని జాయిన్ చేయి, పని అయిపోతుంది. నీకు నెల రోజుల్లో నీకు నీ 8,000 కాదు కదా 24,000 వస్తే, తర్వాత ఆలు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తే నీకు 50,000 వస్తుంది, ఇంకో ఆలు ముగ్గురు జాయిన్ చేస్తే 1,00,000 వస్తుంది అని చెప్పి నన్ను ఆ బ్లఫ్ మాస్టర్ సినిమాలో లాగా ఒక కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకెళ్తే అక్కడ ఒక్కొక్కటి వచ్చేసి నేను ఈ బీజ్లో జాయిన్ అయ్యాను, నేను బైక్ కొనుక్కున్నాను, నేను ఈ బీజ్లో జాయిన్ అయ్యాను, నేను కారు కొనుక్కున్నాను, నేను ఈ బీజ్లో జాయిన్ అయ్యాను, నేను డ్రాయర్ కొనుక్కున్నాను అని చెప్తే ఓకే మనం కూడా సొంత డ్రాయర్లు కార్లు ఇవి కొనేద్దని చెప్పి ఆడుతూటని చెప్పి మా వాడిని నాతో కట్టించాడు, నేను ఇంకొని కట్టించాను. మన అదృష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, నేను కట్టిన వారంకే జంపాడు. సో ఫసక్ ఈ చైన్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ ఎవరైతే లెగ్స్ ఉంటాయో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు సంగనాగిపోతారు. సో ఆ ప్రాఫిట్లని మనకి వల వేసి చూపిస్తారు. మనం ఓకే కట్టేద్దాం మనం ఇప్పుడు ఆంటీ దగ్గరికి వద్దాం. అమ్మగారు ఏం చెప్పారంటే మీరు 40,000 కట్టండి, 40,000 కట్టి ఓ 2-3 జాయిన్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు ఆ చైన్ మార్కెట్ సిస్టమ్ చెప్తే పిల్లలు మోసపోయారు అమ్మ చెప్పిందని. మీరు ఎలా డబ్బులు అంకుల్ చెప్పారా? ఏం చెప్పారు లలిత అంకులు? డబ్బులు ఫ్రీగా రావని చెప్పారా? మీకు ఫ్రీగా ఎందుకు వస్తే మీరు 40,000 కట్టి సో 3 జాయిన్ చేస్తే మీకు వచ్చేస్తాయి 80 లక్షలు రాదు కదా, ఎలా వస్తుంది? ఇక్కడ మీరు ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నారా? మీ ఎఫర్ట్ ఏముంది అక్కడ? 40,000 పే చేసే ఎఫర్ట్ తప్ప మీ ఎఫర్ట్ ఏముంది? ఏంటి ఇద్దరు జాయిన్ చేస్తే 2 లక్షలు పెట్టుకుంటే వచ్చేస్తుందా? మనం అంటూ ఏదో పని చేయాలా? ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియో చేశాను అనుకోండి, ఇది నా ఎఫర్ట్, దానికి నేను సమ్ టైం ఇన్వెస్ట్ చేశాను, దాని ముందు సమ్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేశాను, నేను అప్లోడ్ చేశాను, థంబ్నెయిల్ చేసుకున్నాను, దానికంటూ యూట్యూబ్ కూడా ఇస్తాడు. అలాగే నేను ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే నా వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ బ్యాక్గ్రౌండ్లో నేను డెవలప్మెంట్ చేసి దానికి డబ్బులు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏం పని చేస్తున్నావు? 40,000 కట్టావు, 2 జాయిన్ చేసి డబ్బులు వచ్చేస్తాయా? అది స్కామ్. అలాంటి స్కామ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక లేబులింగ్ వేసి ఒక పెద్ద ఆవిడ అలా చేయడం తప్పు కదా. అలా చేయడం వల్ల మన వాళ్ళు తెలుసు కదా, మన వాళ్ళు ఎమోషనల్గా మనం ఫస్ట్ సంగనాగిపోయారు, ఫస్ట్ రెడీగా ఉంటారు, నేనే అన్నట్టు కట్టేశారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ దానికి ఎలా డిఫెన్స్ ఇస్తున్నారంటే నేను 30 మందిని జాయిన్ చేయించాను, అందులో 28 మందికి డబ్బులు వచ్చి ఇద్దరికే రాలేదంటున్నారు. సరే ఆ ఇద్దరికే రాలేదు కాసేపు పక్కన పెడితే 28 మంది గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ 28 మందిని జాయిన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కింద లెఫ్ట్ రైట్ జాయిన్ చేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? సంగనాగిపోయినట్టే కదా. ఇక్కడ అకౌంటబిలిటీ ఎవరిది? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీది కదా. సో మీరు కదా బ్లేమ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే ఆ ఇద్దరు పక్కన పెట్టండి, 28 మంది ఎవరెవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి డబ్బులు రాకపోతే ఆ డబ్బులు మీరు ఇస్తారా? ఇవ్వాలి కదా. వాళ్ళు ఎన్ని 40,000 కట్టుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 28 మంది ఒక 100 మందిని జాయిన్ చేయించుంటారు వాళ్ళ కింద. ఆ 100 మందికి ఇంటూ 40,000 వేసుకోండి, ఆ డబ్బులు మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకే కదా కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. ఇది స్కామ్ కదా. ఏ పని చేస్తున్నారని వాళ్ళకి డబ్బులు వస్తే ఇది చైన్ మార్కెటింగ్ తెలుసు కదా. కొన్ని రోజులు ఉంటే తర్వాత ఎత్తుకుపోతారని మాకు తెలియకపోవచ్చు, మా నాన్నకి తెలియకపోవచ్చు, మీరు ఎప్పుడో కాలంలో ఉన్న ఆవిడ మీకు తెలియదు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఎందుకంటే మీరు టాప్లో ఉంటారు హైరార్కీ వైజ్, మీ కింద ఆల్రెడీ కొన్ని లెగ్స్ ఉంటాయి. వీళ్ళందరూ జాయిన్ అయితే మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు రావు. మీకు తెలుసు ఇది కొన్ని రోజులే నడుస్తుంది అని. మీకు లక్షల్లో డబ్బులు వస్తే వాళ్ళు జంప్ అయిపోతారు. తర్వాత ఇలా నీట్గా మీరు సైడ్ అయిపోతాను. నేను 20-30 మందిలో జాయిన్ చేస్తే 20 మందికి డబ్బులు వస్తే సక్సెస్ రేట్ 98-95% అని చెప్పుకోవడానికి. సో పిల్లలు నేను చెప్పేది అదే, వర్క్ ఫ్రమ్ హోము అని ఎవడైనా చెప్పాడు అంటే ఫస్ట్ ఎవరు చెప్తున్నారు, ఆ పర్సన్ అథెంటిసిటీ అసలు ఆడు ఎవడు అని తెలుసుకోండి. ఎప్పుడైనా లీగల్ పోర్టల్స్ లైక్ అఫీషియల్ పోర్టల్స్ లైక్ నౌకరీ, విజ్డమ్ ఇలాంటి చాలా ఉంటాయి, మాన్స్టర్స్ ఆర్ లింక్డ్ఇన్లో కానీ వెరిఫైటిక్లో ఉన్న వాళ్ళు కానీ అలాంటి వీటిల్లో మీరు అప్రోచ్ అవ్వాలి. ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, మళ్ళీ వినండి, ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మీరు డబ్బులు పే చేయవలసిన లేదు. మీరు ఎందుకు డబ్బులు పే చేయాలి? మీ ఎలిజిబిలిటీ ఏంటంటే మీ క్వాలిఫికేషన్ మీద చూసి వాళ్ళు ఓపెనింగ్స్ ఉంటే పిలుస్తారు, లేకపోతే పిలవరు. అంతే తప్ప మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఇక్కడ జరుగుతున్న ఇక్కడ జరుగుతున్న ఫ్రాడ్లో మీరు ఎదురు డబ్బులు ఇచ్చారు. అండ్ అది ఏమీ వర్క్ రిలేటెడ్ స్టఫ్ కూడా కాదు, చైన్ మార్కెట్ బిజినెస్. దీనివల్ల ఎవరికి ఉపయోగం? జాయిన్ చేయిస్తున్న వాళ్ళకి ఉపయోగం. ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మమ్మీ గారు బెనిఫిట్ అవుతున్నారు. ఎవరు సంగనాకపోతున్నారు? మీరు, మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీరు ఎవరెవరినైతే జాయిన్ చేసి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంగనాకపోతున్నారు. ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం? రండి యూట్యూబ్లోకి రండి, అమ్మ మాట వినండి, సంగనాకపోదాం, మనం తర్వాత మళ్ళీ పిసుక్కుందానే. సో నేను చెప్పేది ఒకటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రాప్స్లో పడగండి. ఎస్పెషల్లీ యూట్యూబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవడైనా చెప్తున్నాడంటే, యూట్యూబ్ అనే కదా, సోషల్ మీడియాలో ఏ ఊడు చెప్పినా నమ్మకండి. మ్యాక్స్ చెప్పినట్టు నేను ఆల్రెడీ చెప్పినట్టు అఫీషియల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అఫీషియల్ పోర్టల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అక్కడ మీరు మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే ఆర్ మీ క్వాలిఫికేషన్, మీ డీటెయిల్స్, మీ స్కిల్ సెట్, టెక్ స్టాక్ అక్కడ యాడ్ చేసుకుంటే దాని రిలేటెడ్ కాల్స్, మెయిల్స్ మీకు వస్తాయి. అండ్ ఏ జాబ్కి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా ఓకేనా, పర్మనెంట్ జాబ్ అయినా, పార్ట్ టైం జాబ్ అయినా, ఏ జాబ్కైనా సరే మనం రివర్స్లో డబ్బులు అవసరం లేదు, మన క్వాలిఫికేషన్ చాలు.
సో ఇలాంటి స్కాముల్లో మీరు నేను మళ్ళీ చెప్తున్నా, గుడ్డిగా నమ్మకండి. సాఫ్ట్గానే మాట్లాడిన వాళ్ళు అస్సలు నమ్మకండి. ఇప్పుడు అమ్మగారు చాలా చేశారు, అవి మాట్లాడితే వీడియోలు అని సరిపోదు, అవి కూడా చాలా పెద్ద పెద్దవే ఉన్నాయి. బట్ దానికంటే పెద్దది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ వెరీ బాదరింగ్ పాయింట్ నాకు. ఎందుకంటే ఈ ఊళ్ళలాగే చాలామంది చేస్తున్నారు, కొన్ని బొటిక్స్లో ఇలాగే చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. అలాగే కొన్ని వాట్సాప్ స్కాములు జరుగుతున్నాయి. మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, మీకు ఎవడైతే మిమ్మల్ని డబ్బులు అడిగాడో అది ఫ్రాడే. మీరు డబ్బులు ఇచ్చారంటేనే ఫ్రాడ్, మీరు వెంటనే తెలుసుకోవాల్సింది. ఎవడైనా మీరు వెళ్ళి ఆ పలానా షాప్కి వెళ్ళి చీరలు కొనండి అన్నారనుకోండి, అది కూడా అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. వాడికి ఏమొస్తుంది ఆ షాప్కి వెళ్ళి చీరలు కొనమంటే? అంటే ఆడికి డీలింగ్ ఉంటేనే చెప్తారు. రేపొద్దున మీరు నష్టపోతే ఈ నా కొడుకు మళ్ళీ ఉండడు. పలానా దగ్గరికి వెళ్ళి గోల్డ్ కొనండి, ఇమిటేషన్ జ్యువెలరీ కూడా పెద్ద మాఫియా. కావాలంటే సెపరేట్గా చెప్తా. హైదరాబాద్లో పెద్ద మాఫియా, ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది, అందరూ అక్కడే కొనుక్కుంటారు, నచ్చిన మార్జిన్లు వేసుకుని అమ్మి పారదొప్పుతారు. ఈ వీడియోలో వర్కౌట్ అవ్వదు, కానీ చాలా పెద్ద స్కామ్. సో ఎవడైనా ఏదైనా చేయమన్నాడు అనుకోండి, కొన్నాడు అనుకోండి, గుడ్డిగా నమ్మకండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కాముల్లో అస్సలు పడకండి. మీరు ఎవరికి పైసలు ఇవ్వకండి, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అస్సలు షేర్ చేయకండి. లీగలైజ్డ్ అండ్ అథెంటికేటెడ్ పోర్టల్స్ ఉంటాయి కదా, అందులోనే మీవి డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. ఇలాంటి మమ్మీస్ దగ్గర, కర్డ్ పికిల్ ఆంటీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి ఏం లేదు, మన ఆబ్జెక్టివ్ అదే, అవేర్నెస్ పెంచడం. సో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కాముల్లో అస్సలు ట్రాప్లో పడకండి. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అయితే మీరు అన్ఫాలో కొట్టి రిపోర్ట్లు కొట్టి వస్తే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. అది మ్యాటరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మమ్మీ టాక్స్ గారు ఏం చేస్తారో చూద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.